నమస్కారము. సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి అన్ని రకాల టెస్టులు, అన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, లేజర్స్ తోటి, ఎండోస్కోప్ తోటి, మైక్రోస్కోప్ తోటి ఇక్కడ అందుబాటులో ఉన్నవి. చలికాలంలో సాధారణంగా అందరికీ గొంతు సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయండి. చలికాలం వచ్చిందంటేనే మనం భయపడుతుంటాం, ముక్కు సమస్య, గొంతు సమస్య ఎక్కువ అవుతుందని. ఎస్పెషలీ మనం చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయినా, వర్షంలో తడిసినా, చల్లటి పదార్థాలు తీసుకున్నా, జర్నీ చేసినా ఇమీడియట్గా మనకి ముక్కులమ్మటి కారటం, తుమ్ములు రావటం, ముక్కు మూసుకుపోవటం, గొంతులో ఇరిటేషను, నొప్పి రావటం, కాఫ్ రావటం జరుగుతుందన్నమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, సపోజ్ మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం జర్నీ చేసినప్పుడు, ఈ జర్నీలో మనకు ఒక్కోసారి నిద్రలేకపోయినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, మన బాడీలో కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అలాగే అక్కడున్న వైరస్లు కూడా న్యూ స్ట్రెయిన్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే మరీ చల్లటి పదార్థాలు తిన్నా కూడా మన గొంతులో ఇరిటేషన్ వచ్చి, సోర్నెస్ వచ్చి, అక్కడ బయట ఉన్న వాతావరణంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, గొంతులో ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా కానీ అవి యాగ్రివేట్ అయిపోయి టాన్సిలైటిస్, ఫెరింజైటిస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా ఈ వాతావరణం మారిందంటే స్కూల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎడినాయిడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంది. మన బయట పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం వలన వాళ్ళ ఎడినాయిడ్ టిష్యూ అనేది కామన్గా ఎఫెక్ట్ అయితే అది హైపర్ట్రోఫీ అయిపోయి ముక్కు మూసుకుపోతుంటుంది. రికరెంట్గా జలుబు ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పొల్యూషన్ కూడా వన్ యాడెడ్ ఫ్యాక్టర్ అండి. ఈ పొల్యూషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ చల్లటి వాతావరణంలో ఆల్రెడీ ఎడిమా ఆర్ సెక్రేషన్స్ ఎక్కువగా ఉన్న టిష్యూస్ మీద ఈ పొల్యూటెంట్స్ ఎఫెక్ట్ చేసి ఇంకా ఎడిమాని ఇంక్రీజ్ చేస్తుంది. అక్కడ సెకండరీ వైరల్ ఇన్ఫెక్షన్స్, అలానే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. సో చల్లటి వాతావరణంలో మనకి గొంతులో ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ నుంచి కానీ, అది ఎలర్జీ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేదా చల్లటి పదార్థాలు కావచ్చు, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ, అంటే ఇన్ఫెక్టివ్ పెథాలజీ, ఇన్ఫ్లమేటరీ పెథాలజీ అంటాం. వీటి నుంచి మనకి గొంతు సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. వీళ్ళల్లో గొంతు నొప్పి రావటం, థ్రోట్ ఇరిటేషన్ రావటం, కాఫ్ రావటం, కొంతమందిలో మాట కూడా మారుతుంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న, షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ గొంతు సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఫ్లూ షాట్ వ్యాక్సిన్ వచ్చినాయి. ఈ ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మనకి బాడీలో రెసిస్టెన్స్ పెరిగి చల్లటి వాతావరణం మొదలైనప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. దాంతోపాటు ఈ వాతావరణంలో చల్లటి పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. ఈ చల్లగా ఉన్నప్పుడు పొద్దున, సాయంత్రం ఆవిరి పట్టుకుంటా, కుదిరితే స్టీమ్ బాత్ చేసుకుంటా, కొంచెం నీళ్ళు ఎక్కువసార్లు తాగుతా, మధ్య మధ్యలో సూప్ లాంటి పదార్థాలు, వెజిటబుల్ సూప్ అయినా కావచ్చు, నాన్ వెజిటబుల్ సూప్ అయినా కావచ్చు తీసుకుంటా మనం ఈ గొంతు సమస్యలు రాకుండా ఈ చలికాలంలో జాగ్రత్త పడవచ్చు. మీకు ఎవరికైనా కూడా సైనస్ ప్రాబ్లం ఉన్నా, గొంతు సమస్య ఉన్నా, అది పెయిన్ కావచ్చు, మాట మారటం కావచ్చు, వాయిస్ ప్రాబ్లం కావచ్చు, మీరు హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు సమస్యను పూర్తిగా నయం చేస్తారు. For further updates, subscribe Social Post Health Channel YouTube.